ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. Are you thinking this is your car? నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? ఒక్క ఫోన్ చేశానంటే you're finished. You're just finished. ఏంటి అలా పడేశావు? What are you thinking? అద్దం ఉండేది రోడ్డును చూడడానికి, అందం చూసుకోవడం కాదు. అంటే నేను అందం చూసుకుంటున్నానా? చూడు ఎలా కొట్టావో. ఒక అమ్మాయిని ఇలాగేనా కొట్టేది? ఒక అమ్మాయిని కొడితే తప్పు, నిన్ను కొడితే తప్పు కాదు. అంటే నేను అమ్మాయిలా కనిపించట్లేదా? చూడు, నన్ను చూడు, సరిగ్గా చూడు. నేను అమ్మాయిలా కనిపించట్లేదా? బట్టలు కప్పుకోవడానికి వేస్తారు, విప్పుకోవడానికి కాదు. Stupid idiot. ఎవరు? సార్ ఉన్నారమ్మా. ఉన్నారు, ఎందుకు? సన్మానం చేద్దామని. రండి, లోపలికి రండి. రండి. ఏమండి, ఎవరో వచ్చారు, మీరు కూర్చోండి. ఏమండి, ఏదో సన్మానం అంట, మీరు త్వరగా రండి. ఎవరమ్మా? మార్కెట్ దగ్గర రోడ్ వేసింది మీరేనా సార్? అవును. అయితే ఎవరా నువ్వు? రోడ్ ఏమని చెప్పి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దీన్ని పడుకుంటాం. దీని కొట్టదు. డబ్బుల కోసం ఏమని చేస్తారు? ఏమని చేస్తారు? వీడేసిన రోడ్డు వల్ల ఒక పాప ప్రాణం పోయింది. వీడు చేసింది తప్పా కాదా? తప్పా కాదా? తప్పే బాబు, నేను చేసిన తప్పే. కానీ ఈ తప్పుకి కారణం నేనొక్కనే కాదు, దీని వెనక చాలామంది ఉన్నారు. నేను అడవిలో ఎలకలాంటి వాడిని. బయట మనుషుల రక్తాలు తాగే జంతువులు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ వదిలిపెట్టి నన్ను కొడితే ఏమొస్తుంది బాబు?
భయ్యా ఆ? ఇక్కడ ధూళిపేట శంకర్ అంటే ఎవరు? శంకరన్న నాన్న అగో ఆమె చూస్తుంది చూడు, ఆయనే శంకరన్న. రే ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. ముందు నాలిక వాడండి, వినకపోతే కత్తిని వాడండి, కొడుకుని నరికేయండి, కానీ కాంట్రాక్ట్ మాత్రం మనకే వచ్చేట్టు చూడండి. అర్థమైందా? రే ఎవడ్రా నువ్వు? పులి. నువ్వు పులివైతే నేను సింహం రా. అయితే ఏంది? ఎప్పుడైనా పులి సింహం మీద పంజా విసడం చూసావా? శంకరన్న ఎవరో కొడుతుండ్రు. ఈరోజు వీడు అయిపోయాడు.
వీడెక్కడికి వెళ్ళాడు? అలసిపోయాను. ఈ ఒకసారి నువ్వు నడుపు. ఎక్కడికి వెళ్ళాలి? కొడాగని కానికి ఇచ్చేస్తాం. ఏంటి ఇంకో నలుగురిని కొడతావా? ఎలా కనపడుతున్నాను నీకు? ముందేమో నన్ను కొట్టావు, ఆ తర్వాత ఎవడో ఇంటికెళ్ళి వాణ్ణి కొట్టావు. జస్ట్ ఇప్పుడే 30 మందిని కొట్టావు, కొట్టించుకున్నావు. లైఫ్ అంటే కొట్టుకోవడమేనా? నలుగురిని కొడతాడంట, నలుగురిని. అయినా ఇందాక బట్టల గురించి ఏదో అన్నావు, విప్పుకోవడం కప్పుకోవడం అని. దాని గురించిన క్లారిఫికేషన్ నీకు లైఫ్ మీద లేదు. అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసా? చెప్పు, తెలుసా? ఇంతకుముందు మనం హాస్పిటల్ తీసుకెళ్ళామే, ఆ పాప చనిపోయింది. మనిషి జీవితంలో 2 ఉంటాయి, పుట్టడం, చావడం. పుట్టడం మామూలే, కానీ చావడం అన్నది చూసావా, అందులో 2 ఉంటాయి, చావటం, చంపబడటం. ఆ పాప చంపబడింది. ఆ పాప లైఫ్ అంతేనా? రేపు ఇంకోటికి ఇదే జరుగుద్ది. వాళ్ళ లైఫ్ అంతేనా? రేపు నీకేది జరగచ్చు. నీ లైఫ్ అంతేనా? ఆ పాప చనిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. రేపు ఇంకెవరికి ఇలా జరగకూడదని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. కాంట్రాక్టర్ నరసింహ అంటే ఎవరు? చేసేవాళ్ళం మేమే, కానీ చేయించేవాడు వేరొకడు ఉన్నాడు. సార్